అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి వచ్చి 10 నెలలు పూర్తవుతున్న నేపథ్యంలో అసలు పరిపాలన ఎలా ఉంది అనేటువంటి అంశం మీద మనతో మాట్లాడడానికి సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈశ్వరయ్య ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు పాలన ఎలా ఉంది డబుల్ ఇంజన్ సర్కార్? డబుల్ ఇంజన్ సర్కారా? ఎక్కడ ఈ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారు ఏం మాకైతే తెలియదు. వాళ్ళు ఏదో పత్రికల్లో చెప్పుకుంటారు కానీ డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పేసి డబుల్ ఇంజన్ సర్కారు ఉంది అన్నందుకు నిదర్శనం ఏదైనా కూడా ఈ ప్రభుత్వం తెచ్చిందంటే అందులో భాగస్వాములుగా ఉండినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కాదు, ఆయన పవన్ కళ్యాణ్ గారు, గాలి కళ్యాణ్ బాబు గారు కానీ, ఇది డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పి వాళ్ళు ప్రకటించుకుంటారు. డబుల్ ఇంజన్ సర్కార్ మీన్స్ ఈరోజు వాస్తవంగా మీరంతా అధికారంలో ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థిక అభివృద్ధిలో కుంటుబడినటువంటి సందర్భంలో, అప్పుల్లో మునిగినటువంటి నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం మీ భుజాలపైన నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఢిల్లీలో మీరు ఈ రాష్ట్రానికి హితోరికంగా నిధులు తీసుకురావాల్సిన బాధ్యత మీ ప్రభుత్వం పైన ఉంది. మీరు ప్రత్యేక హోదా తీసుకొని రాలేకపోయారు, ప్రత్యేక ప్యాకేజీ తీసుకొని రాలేకపోయారు, బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీని తీసుకొని రాలేకపోయారు. ఈ రాష్ట్రానికి అధిక నిధులను సమీకరించలేకపోయారు. మీరు డబుల్ ఇంజన్ సర్కారు పైన కింద మాదే అని చెప్పేసి మీరు ప్రకటించుకోవడం తప్ప పైనుంచి మీరు తెచ్చిందే లేదు. ఆ రాష్ట్ర రాజధానికి ఇంత నిధులు ఇచ్చారని చెప్తున్నారు. ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు ఇప్పించేది కూడా నిధులంటే అది తిరిగి ప్రజలే కదా కట్టాల్సింది. ప్రజలపైన పన్నులు మళ్ళీ పడతాయి కదా, ఏదో ఒక రూపంలో వాళ్ళు కట్టాల్సిందే కదా. ఇప్పటికే మేము విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పి ప్రకటించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఇప్పటికే విద్యుత్ ఛార్జీలు పెంచాడు, ట్రూ ఆఫ్ ఛార్జీలు పెంచారు. ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం కరెంటు వాడినటువంటి ఛార్జీలు కూడా ఈరోజు ఉన్నటువంటి వాళ్ళపైన పడతా ఉన్నాయి. కాబట్టి డబుల్ ఇంజన్ సర్కారులో ప్రజలకు ట్రబుల్ ఇంజన్గా తయారైంది తప్ప డబుల్ ఇంజన్ సర్కార్ మూలంగా ఏం ఉపయోగం లేదు. ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి ఏ ఒక్కటి లేనటువంటిది. పోనీ డబుల్ ఇంజన్ సర్కారు ఉక్కు ఫ్యాక్టరీ జగన్మోహన్ రెడ్డి ప్రైవేటీకరణ చేస్తానని చెప్పి గోలు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు పోయారు. మీరు నిలిపారా ఈరోజు ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి? మొన్న ఏదో పార్లమెంట్లో ఒక చట్టం అట్టని అనగానే దానికి సంబంధించి వేరే మాట్లాడారు. ఈరోజు మొత్తానికి విశాఖ స్టీల్ ప్లాంట్ను అమ్మకానికి పెట్టి అమ్ముతూ ఉన్నారు. అక్కడ పనిచేసే ఉద్యోగులందరినీ బయటికి పంపిస్తూ ఉన్నారు. మరి డబుల్ ఇంజన్ సర్కారు ఏం చేస్తూ ఉన్నట్టు? 32 మంది విద్యార్థుల ప్రాణాల బలిదానం, లక్షలాది మంది రైతుల యొక్క భూములు, అదేవిధంగా 10 సంవత్సరాల పోరాటం, దాని తర్వాత 58 మంది ప్రజాప్రతినిధుల యొక్క పదవి త్యాగం, పోలీస్ కాల్పులు, రక్త తర్పణ ఉద్యమాలు, అలాంటి ఒక సందర్భంలో సాధించినటువంటి స్టీల్ ప్లాంట్ ఈరోజు అమ్మకానికి పెడితే ఏంటి చంద్రబాబు నాయుడు గారి నోట్లో మాట ఏమన్నా పడిపోయిందా? మీ కళ్ళల్లో ఏమైనా, మీ చెవుల్లో ఏమన్నా సీసం పోసుకున్నారా? మీకేమన్నా నిండూసులు ఏమన్నా వచ్చాయా? కళ్ళ ముందు కనిపించడం లేదా? కార్పొరేట్లకు ఊడిగం చేసేటువంటి పద్ధతిలో మీరు ప్రయత్నిస్తున్నారు. అక్కడేమో స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో నడవదా? పక్కన నక్కలపల్లి దగ్గర, అదే విశాఖ అనకాపల్లి దగ్గర స్టీల్ ప్లాంట్కు పర్మిషన్లు తీసుకొని వచ్చి 1000 ఎకరాలు కట్టబెడతారా? అంటే మీ ద్వంద్వ వైఖరి ఇదేనా మీ డబుల్ ఇంజన్ సర్కారు? కాబట్టి ఇది డబుల్ ఇంజన్ సర్కారు కాదు, ట్రబుల్ ఇంజన్ సర్కార్ తప్ప ఇది డబుల్ ఇంజన్ సర్కార్ పేరుకు మాత్రమే తప్ప ఏ ఒకటి కాదు. ఎక్స్పోర్ట్ బిల్లు ఆమోద పత్రాలను ఎట్లా చూడాలి? దేశంలో ఏ సమస్య లేకపోతే వాళ్ళ యొక్క రాజకీయ పైరవి పదవులు నిలబడవు. కాబట్టి దేశంలో ఎప్పుడూ ఉన్మాదం అనేది రెచ్చగొడతా ఉండాలి. 2 వర్గాలు 3 వర్గాలుగా విభజన జరగాలి. ఆ విభజనలో నుండి ఆ యొక్క రాజకీయాల నుండి చలి కాచుకోవాలి. వాళ్ళ కుర్చీల కింద ఏమి సెగ తగలకుండా వాటిని ఎచ్చగా కూర్చోవడానికి కావాల్సిన ప్రయత్నము ఈరోజు వక్ఫ్ బోర్డు దానికి సంబంధించి ముస్లింల్లో వాళ్ళలో మార్పులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. నిన్నటి వరకు వక్ఫ్ బోర్డుకు సంబంధించిన దాంట్లో ఒక మైనారిటీ కమిషనర్గా వెలుగుతుంది. ఇప్పుడు నాన్ మైనారిటీలు ఇక్కడ పెడుతున్నారు. అదే దేవాదాయ శాఖలో మీరు పెట్టగలరా? అదే ఇంకొక దాంట్లో మీరు పెట్టగలరా? కానీ ఇక్కడ మాత్రం పెడుతున్నారంటే మీరు ఇప్పుడు చేస్తున్నటువంటి ఉన్మాద చర్యల్లో భాగంగా ఇది నడుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ముస్లింలకు నేను చాలా పెద్ద రక్షణ అని చెప్పి ఆయన ప్రకటించాడు. నిన్న రంజాన్ పండుగ రోజు టోపీ పెట్టుకున్నాడు, ఇఫ్తార్ ఇందు కూడా తిన్నాడు, ఇఫ్తార్ చక్కెర కీరు కూడా అందరికీ పెట్టి తాను కూడా తిన్నాడు. ఇప్పుడు పార్లమెంట్లో పోయి బీజేపీ వాళ్ళు చెప్పితే ఓట్లు గుద్దాడు. నువ్వా ముస్లింలకు రక్షణ కల్పించేది? మార్పులు చేసి అమెండ్మెంట్లు కొన్ని మార్పులు చేయాలి, ఇవి సరి చేస్తేనే మేము మద్దతు ఇస్తామని చెప్పారు కదా చంద్రబాబు. ఇవన్నీ సరిచేస్తేనే మద్దతు ఇస్తాము, లేకపోతే ఇవన్నీ చెప్పావు. కానీ మద్దతు ఇచ్చారు కదా.
నిన్న పార్లమెంట్లో అయితే అదైతే బిల్లు అయితే పాస్ అయింది కదా, కాబట్టి నువ్వు బిల్లు ముందు అన్ని సవరణలు చేసి తీసుకొని రా, అప్పుడు చేద్దామని ఏం చెప్పలేదుగా. కాబట్టి ఇవన్నీ కూడా బయటికి చెప్పేటువంటివి. మీ మాట మీరు మాట్లాడుకుంటా అండి, మేము చేసేది మేము చేస్తుంటాం, మీరు మాత్రం ముస్లింలకు దగ్గరగా పోండి అని చెప్తాను. అయినా ముస్లింలు కూడా ఏంది ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. ఎంతసేపు వైసీపీ, ఎంతసేపు టీడీపీ, ఎంతసేపు ఎవడైతే దొంగ ఉన్నాడో వాని సంఖలోనే ఎక్కుతారేంది. మీరు మీకోసం కొట్లాడేటి వాళ్ళ దగ్గరికి ఒక్కసారి కూడా రారా? అంటే మనందరం కలిసి ఈ దేశాన్ని రక్షించుకోవడానికి అవకాశం లేదా? ఎప్పుడు ఈయన ఉంటేనే బాగుంటుంది, ఆయన ఉంటేనే బాగుంటుందని వాళ్ళ సంఖ్యను ఎక్కితే ఇదో ఇట్లే ఉంటుంది. కాబట్టి కళ్ళు మూసుకొని ఓట్లు గుద్దారుగా. ఇప్పుడు చూడండి, వాళ్ళు మన మెడ మీద గుద్దుతా అంటే మన 32 పళ్ళు కింద రాలిపోతాయి. కాబట్టి ముస్లిం సోదరులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, నమ్మకండి. ఎవరు ఈడుండేది డబుల్ ఇంజన్ సర్కార్, టీడీపీ కాదు ఉండేది, బీజేపీ సర్కార్. మీరు పొరపాటు పడుతున్నారు. ఏ విషయంలో బీజేపీ సర్కార్ కాదో ఒక్కటి చెప్పండి. మెదడు ఉంది కదా, తలకాయ ఉంది కదా, అల్లాకు రోజు ప్రార్థన చేస్తున్నారు కదా, కనీసం ఆలోచించరా? ఎవరు పవన్ కళ్యాణ్? బీజేపీ వదిలినటువంటి తొరుపు ముక్క, ఒక సనాతనవాది. ఎవరు చంద్రబాబు నాయుడు? బీజేపీని కాదని అంగుళం ముందుకు పోయి మాట్లాడమని చెప్పు. ఏ విషయంలో మాట్లాడతాడో ఆదాని సెకి ఒప్పందం, కరెంటు ఒప్పందాలు చేసుకున్నాడు, రద్దు చేయమని చెప్పు దమ్ముంటే. అంతేగాని ఊరికి వాళ్ళు చెప్పడము మీరు వినడం వాళ్ళని. కాబట్టి రా, బయటికి రా, పిలుస్తాను ముస్లిం సోదరులను, అదేవిధంగా క్రిస్టియన్ మైనార్టీ సోదరులను, మిగతా మైనార్టీ వర్గాల్లో బయటికి రా. మన దేశాన్ని మనం రక్షించుకుందాం, మతోన్మాదుల చెర నుంచి ఈ దేశాన్ని, దేశ ప్రజలను రక్షించుకుందామని చెప్పి పిలిపిస్తూ ఉన్నాం. అంటే మరోవైపు పవన్ కళ్యాణ్ గతంలో చెగువేర నాకు ఆదర్శం ఉన్నాడు, ఇప్పుడు సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తా అంటాడు. దీని చచ్చా, పవన్ కళ్యాణ్ చెగువేర పేరు, భగత్ సింగ్ పేరు ఎత్తే వాళ్ళ సమాధుల్లో ఉన్నటువంటి ఎముకలు, అస్థికలు ఉంటాయి కదా, చచ్చిపోయి చాలా సంవత్సరాలైంది వాళ్ళు. వాళ్ళ అస్థికలు కూడా వాళ్ళ పేరు చెప్తే ఇప్పుడు భయంతో వణికిపోతున్నాయి. గజ 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 ఇదా, ఈడా మాకు ఆదర్శం, ఈడు మమ్మల్ని ఆదర్శం చెప్పుకొని బతా ఉన్నాడు అని చెప్పేసి. అసలు పవన్ కళ్యాణ్ గారికి చెగువేర గురించి ఊరిక బుక్కులు చదివానని చెప్తాడు తప్ప ఏంటి అసలు చెగువేర ఏంటి? చెగువేర దేనికోసం కొట్టాడు? భగత్ సింగ్ ఏంటి? భగత్ సింగ్ దేనికోసం కొట్టాడు? భగత్ సింగ్ నాస్తికవాది. ఈ దేశంలో అన్ని మతాలు కలిసి ఉండాలంటే ఒక లౌకికవాది. కులం, మతం, ప్రాంతం అనేటువంటి భేషజం లేకుండా 100 సంవత్సరాలు అవుతాన్నా కూడా ఇంకా జనంలో కోట్ల మంది యువతలో బ్రతికున్నటువంటి వాడు. చెగువేర ఒక ప్రపంచాన్ని సృష్టించినటువంటి, లాటిన్ అమెరికాలో విప్లవాన్ని సృష్టించినటువంటి ఒక విప్లవ వీరుడు. చెగువేర పేరు చెప్పితే లాటిన్ అమెరికన్ కంట్రీస్లో ఉన్నటువంటి యువత రక్తం మరుగుతుంది. అలాంటి వాడి పేరు చెప్పి మీరు సనాతన వైపు పోయినారంటే మీరు వాళ్ళ పేర్లు చెప్పడానికి కూడా అర్హత లేదు. చెప్పాకండి, దయచేసి వాళ్ళ పేర్లు చెప్పాకండి. వాళ్ళ పేర్లు చెప్పి మీరెందుకు మరీ పలసన అయిపోతారని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాను. కాబట్టి సనాతనవాదం వైపు ఆయన పోయాడంటే ఆయనకు కుర్చీ అతి సమీపంలో కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారికి కూడా చెప్తా ఉన్నాం, నైనా నీ కుర్చీ పైన పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ఆర్ఎస్ఎస్ రూపంలో కన్నేసి ఉంచాడు. మిమ్మల్ని అవకాశం దొరికినప్పుడు తొక్కి తీరుతాడు, నార తీస్తాడు. ఖచ్చితంగా నార తీయడానికి పైన అమిత్ షా, మోడీ రూపంలో వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. జాగ్రత్త పడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా ఉచిత సలహా ఇస్తున్నారు. సనాతన ధర్మానికి హిందువులకి వ్యతిరేకమా కమ్యూనిస్టులు? మేము సనాతన ధర్మం పేరుతో ఉన్నటువంటి అధర్మ సూత్రాలకు మేము కంప్లీట్గా వ్యతిరేకము. సమాజం చాలా అభివృద్ధి జరిగింది, శాస్త్ర సాంకేతిక రంగాలు డెవలప్ అయినాయి. ఆ నేపథ్యంలో ఈరోజు సనాతన ధర్మం అంటే ఒకే భార్యను చేసుకోవాలి, కానీ చెప్పేటట్టు వాళ్ళకి అలాంటి పరిస్థితి లేదు. రెండోది, భర్త చనిపోతే భార్యను చితిపైన వేసేటువంటిది సతీ సహగమనం. దానికి వ్యతిరేకంగా రాజా రామ్మోహన్ రాయ్ లాంటి వాళ్ళు కొట్లాడినటువంటిది, కందుకూరి వీరేశలింగం పోట్లాడినటువంటిది. అలాంటిది ఈరోజు మళ్ళీ సతీ సహగమనం తీసుకొని వస్తారా? ఈరోజు అలాంటి మహిళలు ఉన్నారా? ఒప్పుకుంటారా? భర్త చనిపోతే మళ్ళీ పెళ్లి చేసుకోకూడదు అనేటువంటిది సనాతన ధర్మంలో అంతర్భాగం. ఈరోజు దానికి విలువ ఉందా? కాబట్టి ఇలాంటివన్నీ తరతరాల నాటి పాత సూత్రాలన్నీ చెప్పి ఈరోజు ప్రజల యొక్క ఆలోచనలను ఎనికితట్టు తట్టించేటువంటి వ్యవహారాన్ని కమ్యూనిస్టులుగా మేము సమర్థించము. పవన్ కళ్యాణ్ గారు చెప్పే సనాతనవాదం కానీ, బీజేపీ ఆర్ఎస్ఎస్ చెప్పే మనువాద సనాతనవాదం కానీ ఈ దేశానికి, ఈ ప్రపంచానికి ఆటంకం. ఉన్మాదాన్ని రెచ్చగొట్టి మీ రాజకీయ ప్రయోజనాలు కాపాడుకోవడానికి, మీ పదవులు కాపాడుకోవడానికి ప్రజల్ని ఇబ్బంది పెట్టేటువంటి చర్యలకు
పాల్పడొద్దని చెప్పి అశాస్త్రీయ భావాలను ఎదదల్లమాకండి అని చెప్పి చెప్తున్నాం. అంటే మీరు చెప్పండి, ఒకవైపు దక్షిణాది రాష్ట్రాల మీద హిందీ ప్రభావాన్ని తప్పనిసరిగా చేయాలి, హిందీ పాటించాలనేసి బలవంతపు హిందీ రుద్దడాన్ని ఎట్టు చూడాలి? ఎవరు ఏ భాషనైనా నేర్చుకోవడానికి స్వేచ్ఛ ఉంది. ఆ భాష అవసరాన్ని బట్టి నేర్చుకోవాలి తప్ప దాన్ని బలవంతంగా రుద్ది ఆ భావజాలాన్ని మాత్రమే మీరు చేయాలనేది అది ఫ్యాసిజంలో అంతర్భాగం తప్ప మరొకటి కాదు. భాషా ఉన్మాదం అని చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. భాషను నేర్చుకుంటే ఎవరికి అభ్యంతరం లే. త్రిభాషా సిద్ధాంతమా? ఈరోజు మరి తెలుగు భాష మాట్లాడే వాళ్ళు 8-10 కోట్ల మంది ఈరోజు ఇక్కడ 2 తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో బయట ఉన్నటువంటి వాళ్ళు దాదాపు 13-14 కోట్ల మంది ఉన్నారు. మరి దేశ భాషల్లో గుర్తించారు, పెట్టండి. మరి దేశవ్యాప్తంగా హిందీ భాష దాంతోపాటు తమిళ భాష మాట్లాడే వాళ్ళు ఉన్నారు, పెట్టండి. మరి అంటే మీరు మాత్రం ఇక్కడి భాషలు మాత్రం అక్కడ అంగీకరించేది లేదు, కానీ అక్కడి భాషను మాత్రం ఇక్కడ బలవంతంగా రుద్దాలంటే ఎవరు అంగీకరిస్తారు? కాబట్టి అంగీకరించేటువంటి పరిస్థితి లేనప్పుడు మీరు బలవంతం చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు సంస్కృతం నేర్చుకోమని చెప్తున్నారు. ఏంది మీరు క్లాసుల్లో పెట్టారు, ఇంటర్మీడియట్లో కానీ ఇంకో చోట కానీ సంస్కృతం పెట్టారు. ఆ సంస్కృతంలో స్లోగన్లు 10 మందికైనా 110 మందికైనా స్లోగన్లు తెలుసా? ఒక్కొక్కడికి 98 మార్కులు 99 మార్కులు 100 మార్కులు వస్తూ ఉన్నాయి. మార్కుల కోసం వచ్చేసి దాన్ని పెట్టి కార్పొరేట్ ఎడ్యుకేషన్ పెరిగిపోయిన తర్వాత సోకాల్డ్ నారాయణ, సోకాల్డ్ శ్రీ చైతన్య, సోకాల్డ్ ఎన్ఆర్ఐ లాంటి ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు పెట్టి ఇంగ్లీష్ విద్యను ప్రవేశపెట్టిన తర్వాత సాహిత్యం పైన తెలుగు భాష పైన మొత్తం దాన్ని కొడుగొట్టుకొని పోవడానికి కారణం ఈ కార్పొరేట్ ఎడ్యుకేషన్. కానీ పోటీ ప్రపంచంలో నిలబడాలి, గెలవాలి, దానికి ఏ భాష అవసరమైతే ఆ భాష నేర్చుకోవాలి తప్ప అట్లా కాకుండా ఉన్న మాతృభాషనే సర్వనాశనం చేస్తే ఏం ఉపయోగం? మరి చైనాలో చైనీస్ భాష ఒకటే ఉంది, వేరే భాష లేదు. ప్రపంచాన్ని ఏళ్తూ ఉన్నారు, 2వ అగ్రరాజ్యంగా వెలుగొందుతూ ఉంది, ఆర్థిక వ్యవస్థలో బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంది, మొత్తం పావర్టీని ఎరాడికేట్ చేశారు. మరి చెప్పండి, జపాను అంతర్జాతీయంగా చూసినప్పుడు టెక్నాలజికల్గా చూసినప్పుడు జపాన్ బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో బ్రహ్మాండంగా ప్రపంచ దేశాలు పెరుగుతూ ఉంటే మీరు ప్రయాగరాజులో బట్టలు ఇప్పి నీళ్ళలో మునిగేటువంటిది గొప్పగా చెప్పేటువంటి పరిస్థితి. వద్దని చెప్పడంలా భక్తుల మావాలను లేదా మీరు పెంచి పోషించిన తరతరాలుగా మీరు పెంచి పోషించినటువంటి మూఢనమ్మకాలన్నీ పెరిగి పెద్ద అయినాయి కాబట్టి భక్తి రసం తెప్పెలుగా మారుతుంది కాబట్టి ఆ తెప్పెల్లో కొట్టుకొని పోతున్నారు తప్ప దాని మూలంగా జరిగేటువంటిది కాదు. ఏదైనా శాస్త్రబద్ధతకు నిలబడి సైన్స్ను బేస్ చేసిన దాన్నే కమ్యూనిస్టులు నమ్ముతారు, దాన్నే ప్రచారం చేస్తారు, దాన్నే విశ్వసిస్తారు. మూఢనమ్మకాలకు తావు లేదు, సనాతన భావాలకు కమ్యూనిస్టులకు తావు లేదు. భావజాల వ్యాప్తిలో భాగంగా ఇలాంటి ఈ భావజాలాన్ని ప్రచారం చేస్తే దానికి ఎక్కడికక్కడ వ్యతిరేకిస్తాం. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసే సమయంలో మొదటి సంతకం డిఎస్సి మీద పెట్టారు. ఈరోజు రేపు మర్నాడు అనేసి చెప్పేటువంటి స్టేట్మెంట్ ఎట్లా చూడాలి? చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి పైన మొదటి సంతకం జంబో డిఎస్సి ఆయన ఏతారని అంబో అని నడిచి జగన్మోహన్ రెడ్డి గారు భంబో అని పడుకున్నాడు. ఆయన పరిస్థితి అయిపోయింది. ఈయన నేను అధికారంలోకి వచ్చి 20 లక్షల మందికి ఉద్యోగాలు 5 సంవత్సరాలు ఇట్లా ఇచ్చేస్తానని చెప్పాడు. 10 నెలల కాలం అయింది, 10 ఉద్యోగాలు ఇలా, ఇంతవరకు 10 ఉద్యోగాలు ఇలా ఉన్నటువంటి ఆప్కాస్ లాంటివి అవి ఇవి అన్నీ ఎత్తేసే పనిలో ఉన్నాడు. మొత్తం మిగతా ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నిటిని తీసేసే పనిలో ఉన్నాడు. 2,60,000 మందికి ఉద్యోగాలు ఇస్తా, ఉగాది పండగ నాడు మీకు షడ్రుచులతో పాటు తీపి కూడా పెడతాను, 5,000 కాదు 10,000 ఇస్తాను బాబులు, వాలంటీర్లు మీరేం భయపడమాకండి, ఈ అన్నం నమ్మండి, వచ్చేది మన ప్రభుత్వమే, మీకు అందరికీ శటకోపం పెట్టను, నన్ను నమ్మండి అని చెప్పాడు. వచ్చిన తర్వాత 10 మాసాలు అవుతుంది, ఇంతవరకు ఒక్క మాట కూడా మాట్లాడిన పరిస్థితి. 2,60,000 మంది వాలంటీర్లు 5,000కు పనిచేసే వాళ్ళు ఊస్టింగ్ అయిపోయి వాళ్ళు పాపం ఆందోళన కార్యక్రమంలో బాట పట్టారు. 20 లక్షల మందికి ఇవ్వాలంటే కనీసం ఈ 10 మాసాల కాలంలో 20 లక్షల్లో ఎన్ని ఇవ్వాలనో ఈ పాటికి అర్థమైనాలి కదా. కనీసం 2 లక్షలు ఇవ్వాలి కదా. 2 లక్షలు నువ్వు డిఎస్సికి సంబంధించిన దాంట్లో నైనా పులి వచ్చి అంటుంది, కానీ ఆ పులి వచ్చింది లేదు, ఏమి పీకింది లేదు. కాబట్టి ఇంకా డిఎస్సి దానికి సంబంధించి వస్తుంది. రేపు పొద్దున ఎగ్జామ్ జరిగిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే ఎన్ని కేసులే ఇచ్చాడో, ఆ రిజల్ట్ రాకుండా ఎన్ని ఆపిస్తాడో గతంలో ఉన్నటువంటి అనుభవమే కదా. కాబట్టి నిరుద్యోగులందరికీ కూడా ఇప్పటికే నేను సంపద సృష్టిస్తాను అందుకని 4 పీలు పెట్టానని చెప్పి చెప్తున్నాడు. పబ్లిక్ ప్రైవేటు పీపుల్స్ పార్ట్నర్షిప్ అని చెప్పి పెడుతున్నారు. ధనవంతులారా పేదవాళ్ళందరినీ దత్త తీసుకోండి, వాళ్ళకి మీరు సాయం. ఇంకా మీరేం చెప్తారో
వాళ్ళే తీసుకుంటారా? ఇంతకుముందు లేవా ధార్మిక సంస్థలు? ఇంతకుముందు అలాంటి వాళ్ళు ఎవరన్నా చేసే సాయం చేయలేదా? సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి వివిధ పరిశ్రమలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది కదా. మరి ఇప్పుడు నువ్వు కొత్తగా కనిపెట్టేది ఎంత అంటే ఒక ప్రచారం తప్ప రెండోది ఏమన్నా ఉందా? వాళ్ళందరినీ రాండి రాండి అని చెప్పేసి బంగపోయి బామాలి. అదే నువ్వు ఆంధ్ర ఇప్పుడు అక్కడ తెలంగాణలో హెచ్సిను వేలం వేస్తూ ఉన్నారు, ఉస్మానియాను అమ్మకానికి పెట్టారు. మీరు కూడా ఇక్కడ నాగార్జున యూనివర్సిటీనో లేకపోతే ఆంధ్ర యూనివర్సిటీనో ఎస్వి యూనివర్సిటీనో మీరు అమ్మకానికి పెడతానని చెప్పండి. పెట్టుబడిదారులతో గుంపు కట్టుకొని వచ్చేసి మీకు సహాయం చేస్తారు. కాబట్టి లాభం లేకుండా ఎవడు చేసే పరిస్థితి లేదు. కాబట్టి మీరు ఏదో ఒక మంచి ప్రతిపాదన అనేటువంటి పద్ధతిలో ప్రచారం చేసుకున్నారు తప్ప ఆ 4 పీలు ఇంతకుముందు 3 పీలు ఉన్నాయి. అది ప్రపంచ బ్యాంకు సూత్రం. దీనికి అదనంగా ఇంకొక పీ యాడ్ చేసి ఇప్పుడు 4 పీలైనా ప్రపంచ బ్యాంకు ఆలోచన విధానంతోనే ఇది నడుస్తుంది. అంత తప్ప వేరే లేదు. సూటిగా డబుల్ ఇంజన్ సర్కార్కి ఏం చెప్పదలుచుకున్నారు? డబుల్ ఇంజన్ సర్కారు రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానము నెరవేరడం లేదు. అప్పులతో రాష్ట్రాన్ని నడిపించడానికి కావాల్సిన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గతంలో ఈ ప్రభుత్వమే ఈ కూటమి ప్రభుత్వమే కలిసి నడిచినటువంటి నేపథ్యంలో 2014 నుంచి ఇప్పటి వరకు నడుస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఏ ఒక్కటి విభజన హామీలు నెరవేర్చలేదు. అందుకని ఇది కూటమి ప్రభుత్వం కాదు, కాల కూటమి ప్రభుత్వం అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. మీరు హామీలు అమలు చేయండి, నిరుద్యోగ సమస్య పరిష్కరించండి, పోలవరం డ్యామ్ ఎత్తు తగ్గిస్తామని చెప్పి మా గొంతు కొయ్యమాకండి. మీరు గొంతు కోస్తా ఉంటే మాకు 25 మంది ఎంపీలు నోరులేని ఎంపీలు పార్లమెంట్లో పడి చచ్చినారు. కాబట్టి మాకు దుర్మార్గంగా వాళ్ళు మా పైన ఉండి మీరు వాళ్ళని ఏలుకుంటాం, మాకు ఈ దుస్థితి వచ్చింది. కాబట్టి కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు తీవ్రమైనటువంటి అన్యాయం ఇంటర్నల్గా బయటికి తెలియకుండా బయటికి తెలిసి అనేక పద్ధతుల్లో అన్యాయం చేస్తూ ఉంది. అది కూటమి ప్రభుత్వం సాధిస్తున్నటువంటి ప్రగతి తప్ప వేరే లేదు. మొత్తంగా చూసుకుంటే ఈ డబుల్ ఇంజన్ సర్కార్ కాదు, ట్రబుల్ ఇంజన్ సర్కారు చేసేటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద ప్రజలు చైతన్యవంతం కావాలి, ఎప్పటికప్పుడు అప్రమత్తం కావాల్సినటువంటి అవసరం ఉంది. తప్పనిసరిగా ప్రభుత్వ కార్యకలాపాలకు వ్యతిరేకంగా ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే చేస్తున్నారో దాని మీద ప్రజలంతా చైతన్యం కావాలి, ఉద్యమానికి రావాలని పిలిపించేటువంటి పరిస్థితి. వీడియో జల్ చంద్రశేఖర్తో హుస్సేన్ ఆర్టీవీ కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.